ఈ రోజు యాక్చువల్‌గా చాలా స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ మొత్తం ఒక కార్ కోసం వెయిట్ చేస్తుంటే మొత్తానికి ఆ కార్ అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే లాంచ్ అయింది. ఎప్పుడైనా కొన్ని ఆఫ్ రోడర్స్ చూసినప్పుడు కాన్ఫిడెన్స్ గానీ, రగడ్‌నెస్ గానీ ఇవన్నీ గుర్తొస్తా ఉంటాయి. బేసిక్‌గా మనం హిస్టరీలోకి వెళ్దాం. ఎళ్ళే ముందు ఫస్ట్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో కూడా తెలవాలి కాబట్టి ప్రస్తుతం మన దగ్గర చాలా ఫేమస్ అయిన ల్యాండ్ రోవర్ యొక్క డిఫెండర్ అయితే ప్రస్తుతం ఇక్కడే ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్ మీరు ఏదైతే రోడ్ల మీద చూస్తుంటారో ఆ వెహికల్‌కి, ఈ వెహికల్‌కి బోలెడంత డిఫరెన్స్ ఉంది. దానికి కొంచెం తర్వాత వద్దాము. మెయిన్‌గా ఒకవేళ హిస్టరీ చూసుకుంటేనైతే మనకి ఎప్పుడైతే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిందో 1947 దాని తర్వాత 1948లో ఈ యొక్క వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు దీని పేరు డిఫెండర్ కాదు. దీన్ని ల్యాండ్ రోవర్ సిరీస్ 1 అని పిలిచేవాళ్ళు. అండ్ ఇది 1948లో ఎప్పుడైతే లాంచ్ అయిందో ఆ లాంచ్ కావడానికి కూడా చాలా కారణాలున్నాయి. వరల్డ్ వార్ 2 ఎప్పుడైతే అయిందో అప్పుడు చాలా మటుకు జీప్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చూసి ఇన్స్పిరేషన్‌లో ఈ యొక్క ల్యాండ్ రోవర్ ఒక వెహికల్ తయారు చేయడం జరిగింది. అది బేసిక్‌గా ఫార్మర్స్ అండ్ మిలిటరీ పీపుల్ చాలా మటుకు వాడేవాళ్ళు. వాడుతున్నప్పుడు దాని యొక్క ఆఫ్ రోడ్ కేపబిలిటీ గానీ, దాని యొక్క రగడ్‌నెస్ గానీ గుర్తించి దీనికి నెక్స్ట్ అప్డేట్ తీసుకురావాలని సిరీస్ 2 అండ్ సిరీస్ 3లో బెటర్ ఇంజిన్స్ అండ్ కంఫర్ట్‌తో ఈ యొక్క వెహికల్‌ని ముందుకు మార్కెట్‌లోకి తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వెహికల్ 1983లో ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో దీన్ని 90 అండ్ 110 యొక్క వేరియంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ 1990లో ఏదైతే డిఫెండర్ పేరు కనబడుతుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క వెహికల్‌కి ఈ యొక్క పేరు రావడం అయితే జరిగింది 1990లో. అండ్ అదే ఇయర్‌లో వీళ్ళు 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 90, 110 అండ్ 130. బేసిక్‌గా అవి ఏంటి అంటే దీని యొక్క సైజ్ పెరుగుతా పోతుందన్నమాట బ్యాక్ సైడ్. ఒకవేళ 90 చూసుకుంటే చాలా కాంపాక్ట్‌గా అండ్ ఇక్కడ ఉన్నది 110 అండ్ 130 ఇంకొంచెం వీల్ బేస్ ఎక్కువ ఉండి అండ్ మనకి రూమ్ స్పేస్ అనేది ఎక్కువ వస్తది. అండ్ ఈ యొక్క ఏజ్‌లోనే వీళ్ళు దీని యొక్క కాయిల్ స్ప్రింగ్స్ గానీ మోర్ రిఫైన్డ్ రైడ్ మాత్రం చాలా మటుకు ఇంప్రూవ్ చేసి మిలిటరీ అండ్ రెగ్యులర్ కస్టమర్స్‌కి కూడా దీన్ని ఎంజాయ్ చేసే యొక్క డెవలప్‌మెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క అద్భుతమైన వెహికల్‌ని 60 ఇయర్స్ తర్వాత అంటే 2016లో కంప్లీట్‌గా ప్రొడక్షన్ ఆపేశారు. ఎందుకంటే దానికి చాలా కన్సర్న్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ గానీ, లేకపోతే ఎమిషన్ కంట్రోల్స్ వల్ల ప్రొడక్షన్ ఆపేయడం అయితే జరిగింది 2016లో. అండ్ ద ఇయర్ 2020 చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క డిఫెండర్‌ని మళ్ళా మార్కెట్‌లోకి అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే నార్మల్‌గా కాదు, క్రేజియస్ట్ టెక్నాలజీ తోటి, క్రేజియస్ట్ ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ తోటి అండ్ దీని యొక్క ఏదైతే బాడీ ఆన్ ఫ్రేమ్ చాసీ ఇంతకుముందు ఉండేదో అది డిస్కంటిన్యూ చేసి మన దగ్గర మోనోకాక్ అంటే యాక్చువల్‌గా నీకు బేసిక్‌గా డిఫరెన్స్ చెప్తాను. బాడీ ఆన్ ఫ్రేమ్ అంటే కింద ఫ్రేమ్ ఉంటుంది. దాని మీద వీళ్ళు బాడీని పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ వెహికల్ ఏదైతే నీకు కనబడుతుందో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మెటీరియల్ కంప్లీట్‌గా అల్యూమినియం. దీనివల్ల మనకి ఏంటి ప్లస్ పాయింట్ అంటే ఒకటి లైట్ వెయిట్ విచ్ యాడ్స్ ఫర్ మోర్ పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్. అండ్ సెకండ్ థింగ్ ఇది ఒక మోనోకాక్ కాబట్టి అంటే సింగిల్ పీస్ కాబట్టి దీని యొక్క ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ కానీ అండ్ స్టంట్స్ కానీ ఏం ఒక్క ఇంప్రెషన్స్ చేసుకోవాలన్నా అన్‌ఈవెన్ సర్ఫేసెస్ మీద ఈ యొక్క వెహికల్ ప్రాపర్‌గా అయితే మేనోవర్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. సో బేసిక్‌గా ఈ యొక్క క్రేజియస్ట్ కార్‌ది మనం ఓవరాల్‌గా తెలుసుకుందాం. అసలు బేసిక్‌గా ఏం పార్ట్స్ ఉన్నాయి అండ్ దీంట్లో హైలైట్స్ ఏంటి అనేది. ఫస్ట్ థింగ్ ఈ యొక్క వెహికల్‌కి చాలా అవసరమైన దాని యొక్క టైర్స్ గురించి తెలుసుకుందాం. 255/60 R20 20 ఇంచ్ టైర్స్, విడ్త్ వచ్చేసి 255 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని యొక్క అంటే ఆబ్వియస్లీ అన్ని వీల్స్‌కి అయితే మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా ఈ యొక్క వేరియంట్‌కి మాత్రం మనకి ఎక్కడికక్కడ బ్రెంబో బ్రేక్స్ అయితే ఇచ్చారు. అదే కాకుండా దాని యొక్క అలాయ్స్ చూసుకున్నా కూడా చాలా డ్యూయల్ టోన్‌లో మనకి గ్రే అండ్ సిల్వర్ ఫినిష్‌లో అయితే దీన్ని ఫినిష్ చేశారు. అండ్ ఈ యొక్క వెహికల్‌కి మనం ఒకవేళ రైట్ ఫెండర్ చూసుకున్నా కూడా ఇక్కడ మనకి ఏదైతే ఫెండర్ ఉందో చాలా హ్యూజ్‌గా అండ్ కర్వీ నేచర్‌లో అయితే కనబడుతుంది. ఒకవేళ మనం వీల్ క్లాడింగ్ చూసుకున్నా చాలా బేర్ మినిమమ్ అయితే ఇచ్చారు. అండ్ పక్కకి మనకి స్టైలింగ్ పర్పస్‌కి అయితే చిన్న డీటెయిలింగ్ అండ్ దాని మీద మనకి డిఫెండర్ అయితే రాశారు. మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది వెహికల్‌లో ఏదైతే దీని బానెట్ ఉందో ఆ బానెట్ మీద మనకి ఈ యొక్క బిల్లెట్ షీట్ ఫినిష్ అయితే ఇయడం జరిగింది. దీని వెనక ఏంటబ్బా అని చూస్తేనైతే ట్రావెలింగ్‌లో బేసిక్‌గా ఏమైనా ఐటమ్స్ పెట్టాలనుకున్నా ఏమైనా చేయాలన్నా మనకి మెయిన్ బానెట్ మీద పెడితే స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి గ్రిప్ ఉన్న ఏరియాస్ మీద పెడితేనైతే వెహికల్‌కి కూడా ఏం కాకుండా చాలా సేఫ్‌గా అయితే ల్యాండింగ్ అవుతది. ఇక్కడ చూస్తేనైతే మెయిన్‌గా ఈ వెహికల్‌లో దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 225 అయితే ఈ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చింది. అండ్ మెయిన్‌గా యాక్చువల్‌గా ఎప్పుడైనా ఆఫ్ రోడ్ వెహికల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే దీంట్లో నీకు యాంగిల్స్ బేసిక్‌గా అయితే మనం తెలుసుకోవాలి. అప్రోచ్ యాంగిల్, బ్రేక్ డౌన్ యాంగిల్ అంటారు. ఒకవేళ ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ స్కిడ్ ప్లేట్ అండ్ ఈ యొక్క బంపర్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అయితే ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ చూసుకున్నా కూడా నీకు
కంప్లీట్‌గా ఇక్కడైతే మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, పైనొచ్చేసి క్రేజీ అంటే క్రేజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క సి సెక్షన్ హెడ్‌లైట్స్ అండ్ చాలా అగ్రెసివ్‌గా అయితే వెహికల్ మనకి బాక్సీ స్టేట్‌లో అయితే కనబడతా ఉంది. అండ్ మనకి చాలా క్లియర్‌గా డిఫెండర్ యొక్క రైటింగ్ అయితే ఇక్కడ ఉంది. మంచిగా 3D యొక్క నేమ్ అండ్ ఇక్కడొచ్చేసి మనకి ల్యాండ్ రోవర్ యొక్క సింబల్ అయితే కనబడుతుంది. అండ్ ఈ బంపర్‌లో ఒకవేళ కరెక్ట్‌గా చూసుకుంటేనైతే ఈ యొక్క 3D సర్కిల్ ఏదైతే డిజైన్ ఇచ్చారో అండ్ ఇక్కడ కూడా మనకి బాక్సీ కనబడుతుంది. 360 డిగ్రీ కెమెరా అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్‌కి అయితే మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. బేసిక్‌గా దీన్ని దూరం నుంచి చూస్తున్నయితే కొంచెం భయమైతే ఏస్తా ఉంటది. ఆ యొక్క బాక్సీ స్టేట్‌కి అండ్ మెయిన్‌గా ఈ యొక్క అగ్రెసివ్ లుకింగ్ హెడ్ ల్యాంప్స్‌కి అయితే. అండ్ మన దగ్గర ఉన్న ఈ డిఫెండర్ 110X దీని యొక్క లెంత్ అయితే 5 మీటర్ లెంత్ అండ్ హైట్ వచ్చేసి 1.9 మీటర్ అయితే ఉంది. అండ్ 2.3 టన్ ఎలిఫెంట్ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే మన దగ్గర ఉంది. అండ్ ఒకవేళ మనం సైడ్‌కి చూసుకున్నా కూడా మనకి ఏదైతే ఈ ఫెండర్స్ ఉన్నాయో ఇవే చాలా హ్యూజ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి 1 అండ్ 2 3 స్టెప్స్ అయితే మనకి డైరెక్ట్ దాని ఫెండరే వస్తుంది. లోపల అంత పెద్ద ఇంజిన్ ఉంది కాబట్టి. అండ్ చెప్పా కదా ఇది స్టైలింగ్ కోసం ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా నీకు ఎయిర్ అనేది సక్షన్ అవుతా ఉంటది. అండ్ పక్కకు చూసుకుంటేనైతే మన షోల్డర్ హైట్‌లో దాని యొక్క ఓఆర్‌వీఎంఎస్ అయితే ఉన్నాయి. అండ్ దానికి కావాల్సిన కెమెరాస్ అండ్ ఆబ్వియస్లీ ఆటో ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంస్ ఏవి. అండ్ మనం డోర్ చూసుకున్నా కూడా ఆల్ 4 డోర్స్‌కి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎటువంటి క్రోమ్ యాడింగ్ లేదు. కంప్లీట్ బాడీ కలర్‌లోనే దాని యొక్క హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే నీకు క్లాడింగ్ కూడా సెపరేట్‌గా ప్రొటెక్షన్ ఏమి ఇయలేదు. అంటే ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ మనకి మన మెయిన్ డోర్‌కే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్‌గా ఈ వెహికల్ చూసుకుంటేనైతే ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తావో ఇది ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నమాట డిఫెండర్‌లో. అండ్ ఈ ఫుట్ రెస్ట్ కంప్లీట్‌లీ ఎలక్ట్రానిక్ ఆపరేటెడ్. డోర్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతది. అండ్ క్లోజ్ చేసిన కొద్ది సెకండ్స్‌కే అదైతే క్లోజ్ అయిపోతది. అండ్ దీంట్లో నీకు కంప్లీట్‌గా 4 పిల్లర్స్ అయితే ఉంటాయి. పిల్లర్ ఏ, పిల్లర్ బి, పిల్లర్ సి అండ్ పిల్లర్ డి. సో దీని యొక్క లెంత్ ఎక్కువ కాబట్టి దాని యొక్క డిజైన్ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఇది 1.9 మీటర్ హైట్‌లో ఉంది కాబట్టి మనకు అందుతలేదు గానీ అక్కడి వరకు. అండ్ ఇవన్నీ ఆల్రెడీ టింటెడ్ గ్లాసెసే ఉన్నాయి. అండ్ చూసుకుంటేనైతే నీకు దీని యొక్క కలర్ ఇక్కడితోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నీకు డ్యూయల్ టోన్ అంటే బ్లాక్ టోన్‌లో అయితే మనకు కనబడుతుంది. కొంచెం మనం ముందు ఈ బ్యాక్ సైడ్‌కి వస్తుంటేనైతే నీకు మళ్ళీ ఇక్కడ ఈ యొక్క పిల్లర్ సి దగ్గర డివైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఏదైతే క్వార్టర్ మిర్రర్ ఉందో దానికి కూడా వీళ్ళు డీఫాగర్ అయితే ఇయడం జరిగింది. అండ్ ఇదంతా కంప్లీట్‌గా మనకి ప్లెయిన్‌గా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మాత్రం నీకు సరౌండెడ్ ఏదైతే ఉంటుందో మనకి పార్కింగ్ సెన్సార్స్ దాని యొక్క సెన్సార్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ మడ్ ఫ్లాప్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఉన్నాయి. టైర్స్ మాత్రం నిజంగా చెప్తున్నా పర్ఫెక్ట్ సెట్ అయినాయి ఈ కార్‌కి. మనం ఒకసారి రేర్ సెక్షన్ కూడా వెళ్దాం. మనము యాక్చువల్‌గా దీని యొక్క రేర్ పార్ట్‌కి వెళ్దాం అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి మెయిన్ రోడ్ మీద కనబడినప్పుడు మన ముందు ఈ యొక్క ఏరియాని మాక్సిమం ఆఫ్ ద టైమ్ అబ్జర్వ్ చేస్తుంటాం. అసలు ఇక్కడ ఏమున్నాయో కూడా చూసుకుందాము. ఇది డిఫెండర్ 110Xలో అంటే ప్రతి వేరియంట్‌కి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఒకవేళ ఈ వేరియంట్‌కి చూసుకుంటేనైతే దీని యొక్క టెయిల్ ల్యాంప్స్ బేసిక్‌గా నువ్వు బయట చూసిన వెహికల్స్‌కి ఇవైతే రెడ్ హైలైట్ అయితే ఉంటుంది. ఇది అట్లా లేదు. నీకు నార్మల్‌గానే ఇస్తున్నారు. కంప్లీట్ బాక్సీయే. బాక్సీ ఉండడం వల్ల ప్రాబ్లమ్ కాదు. దాని యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఇది ఒక టఫ్ వెహికల్ అని చెప్పుకోవాలి మనము. ఇక్కడ నుంచి చూసుకుంటే కూడా దీని యొక్క ప్రొఫైల్ నీకు స్ట్రెయిట్ లైన్‌లో వచ్చి చాలా బాక్సీగా ఈ వెహికల్ అయితే తీసుకొచ్చారు. మనకి వెనక దాని యొక్క రిఫ్లెక్టర్ కనబడుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న 3D కట్ అయితే ఇచ్చారు. అండ్ మనకి కంప్లీట్‌గా ఆబ్వియస్లీ ఇవన్నీ DRLసే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎటువంటి రిక్వెస్ట్ సెన్సార్ లేదు. కాకపోతే చిన్న బటన్ అయితే ఉంటుంది. అది నొక్కంగానే మనకి డోర్ అనేది యాక్సెస్‌కి వస్తది. ఇక్కడ డిఫెండర్ టోయింగ్ హుక్స్ 2 అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ దీని లోపట దీని యొక్క స్పేర్ వీల్ అయితే ఇయడం జరిగింది. అండ్ మెయిన్‌గా జీప్స్‌ని బాగా గుర్తుపట్టేది దేనికి దాని యొక్క రగడ్‌నెస్‌కి. కాబట్టి ఆ ఒక లుక్ యాడ్ చేయడానికి వీళ్ళు ఎక్కడైతే స్పేర్ వీల్ పెట్టారో అండ్ దీని యొక్క ఏదైతే వైపింగ్ ఉందో దీనికి రేర్ వైపర్ అండ్ వాషర్ ఫ్లూయిడ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్‌గా డిఫరెంట్ డిజైన్‌లో అయితే దీని యొక్క డీఫాగర్ అయితే పెట్టారు. ఈ వీల్ ఉండడం వల్ల ఒకటే ఒక నెగెటివ్ ఏంటంటే నీకు లోపట ఐఆర్‌వీఎం నుంచి ఎప్పుడైతే చూస్తావో మాక్సిమం ఆఫ్ ద వ్యూ కట్ డౌన్ చేస్తది. కాకపోతే 360 డిగ్రీ కెమెరా ఉంది కాబట్టి అది పెద్ద మ్యాటరే కాదు. అండ్ ఇక్కడ దీని యొక్క సిగ్నేచర్ ల్యాండ్ రోవర్ యొక్క అది బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. మనం ఒక్కసారి డిక్కీ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ట్రై కాదు ఓపెన్ చేద్దాము. ఎంత వైడ్‌గా ఓపెన్ అవుతుందో చెక్ చేసుకుందాం. జస్ట్ నొక్కంగానే మనకైతే ఫుల్ యాక్సెస్ అయితే వస్తుంది డిక్కీకి. అండ్ ఇది ప్యూర్‌గా 90 డిగ్రీస్‌లో అయితే ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా నీకు బేసిక్‌గా దీని యొక్క టఫ్‌నెస్ చూపడానికి వీళ్ళు కొన్ని డీటెయిలింగ్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటో చూడొచ్చు. మనం ఈ ప్లాస్టిక్ పార్ట్ ఏదైతే నీకు కనబడుతుందో ఈ ఎక్స్‌పోజ్డ్
బోల్డ్స్ ఏవైతే కనబడుతున్నాయో ఇది ఒక డిజైన్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా అయితే నార్మల్గా ప్లేయింగ్ పెట్టచ్చు. కాకపోతే దీని యొక్క సిగ్నేచర్ లేకపోతే ఇది దేనికైతే ఫేమస్ ఆ రగడ్నెస్ యాడ్ చేయడానికి మనకి ఈ ఎక్స్బోస్ స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా కంప్లీట్ ప్లాస్టికే. కాకపోతే ఇక్కడ మనకి కొన్ని ఏరియాస్ అయితే ఇచ్చారు, స్టోరేజ్ ఏరియాస్. అండ్ ఇవి కానీ మనం ఓపెన్ చేస్తే దీని యొక్క లోపల మనకి ఏవైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో అవన్నీ అయితే లోపల ప్లేస్ చేస్తారు. ఇక్కడ మనకైతే హ్యాండ్ గ్రిప్ ఉంది ఈ యొక్క డోర్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇది కంప్లీట్గా హైడ్రాలిక్ స్టడ్ అయితే ఇచ్చారు. అండ్ నేనైతే ఇక్కడ నిలబడంగానే మనకి వెనక సామాన్లు ఆల్రెడీ తగులుతున్నాయి. ఈజీగా అయితే మనం ఈ క్యాబిన్ లోపలికి ఎంటర్ కావచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్లో మనకి దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ అయితే రైట్ సైడ్కి అయితే ప్లేస్ చేస్తారు. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 90 లీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మైలేజ్ కూడా ఇది సిటీలో మేము చూసాం కదా, యావరేజ్ దగ్గర 13 to 14 అయితే ఇస్తుంది. అండ్ మెయిన్గా ఇది ఒక పెద్ద ఆఫ్ రోడింగ్ వెహికల్కి వాటర్ వేడింగ్ కెపాసిటీ మినిమం అయితే ఉండాలి. కాబట్టి ఈ యొక్క వెహికల్లో 900 mm అయితే వాటర్ వేడింగ్ కెపాసిటీ ఉంది. అంటే నీళ్ళు కాళ్ళ దగ్గర ఎక్కడైతే కింద షూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పై వరకు అంటే 90 సెంటీమీటర్స్ వరకు ఇది మునిగినా దీనికి ఏమీ కాదని అయితే వాళ్ళు చెప్తున్నారు. చెప్పడం కదా, ఆల్రెడీ ఆబ్వియస్లీ ఎన్నో ఒక ట్రయల్స్లో అయితే చూపించారు. బేసిక్గా ఈ యొక్క పెద్ద వెహికల్కి మంచి పవర్ఫుల్ ఇంజిన్ ఉండాలి. కాబట్టి ప్రస్తుతం మన దగ్గర అయితే ఇది ఒక V6 ఇన్లైన్, అది కూడా 3000 cc అయితే ఉంది మన దగ్గర. ఒకవేళ చూడండి, ఒక్కసారి దగ్గరకు రండి. అండ్ ఇది కంప్లీట్గా మనకి హైడ్రాలిక్ స్టడ్స్ అయితే ఉన్నాయి. ముందుకు వచ్చాయి హైడ్రాలిక్ స్టడ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీన్ని ఒక పవర్ చూసుకుంటే అయితే 296 HP అండ్ 650 Nm టార్క్. ఇది ఒక 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఒక 4 వీల్ డ్రైవ్ అనేది చెప్పుకోవచ్చు. టాప్ స్పీడ్ వచ్చేసి వీళ్ళు 191 మాత్రమే పోవచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్గా దానికంటే ఎక్కువ క్రూజ్ చేయొచ్చు. అండ్ మైలేజ్ చెప్పా కదా, మేము చూడడం అయితే కంపెనీ మాత్రం 11 or 12 చెప్పింది, కానీ ఇది ఇంచుమించు 13-14 వస్తుంది. కాకపోతే డిపెండ్స్ అపాన్ ద డ్రైవర్, అంటే ఎట్లా కొడుతున్నాం బండి అనేది చాలా ముఖ్యం. సో మనం బేసిక్గా ఈ యొక్క హ్యూజ్ ఇంత పెద్ద ఆకారాన్ని బయట నుంచి అయితే చూసాం కదా, మనం ఒకసారి ఇంత డ్రైవింగ్ చేసి ఇంత ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి లోపల ఎటువంటి కంఫర్ట్స్ ఉన్నాయి అండ్ మెయిన్గా ఈ యొక్క వెహికల్లో టెక్నాలజీ మ్యాక్సిమం ఉంది ఆఫ్ రోడింగ్ కావాల్సింది. అదొకసారి లోపలికి వెళ్ళి ఫస్ట్ మనం కంఫర్ట్ చూసుకున్నాక మనము ఆ యొక్క ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కూడా తెలుసుకుందాం. సో మనమైతే బేసిక్గా డిఫెండర్ యొక్క ఇంటీరియర్కి వచ్చాము. సో దీని యొక్క రగడ్నెస్కి వాటికి బేసిక్గా మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత పెద్ద ఆఫ్ రోడింగ్ చేయడం కానీ స్టంట్లు కానీ చేసినప్పుడు మనం డర్టీ అవుతాం. కార్ కూడా డర్టీ అవుతుందా లేదా అనేది ఒకసారి దాని యొక్క క్యాబిన్ చూసుకుంటేనైతే మనకి మెయిన్గా కొన్ని ఏరియాస్లో దాని యొక్క టఫ్నెస్ అయితే తెలుస్తుంది. బేసిక్గా ఫస్ట్ లుక్ మనకి దాని యొక్క స్టీరింగ్ కనబడుతుంది. ఇక్కడ నీకు కంప్లీట్గా 4 స్పోక్స్ అయితే ఉన్నాయి మధ్యలో అండ్ కిందకైతే వెళ్తుంది. స్టీరింగ్ వీల్ మీద కూడా నీకు మధ్యలో అండ్ స్టీరింగ్ చుట్టుపక్కల కూడా కంప్లీట్గా డబుల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో చాలా అమేజింగ్ అయితే మనకి డిఫెండర్ యొక్క బ్యాడ్జింగ్ కనబడుతుంది. అండ్ దీని యొక్క కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చూడడానికి కొంచెం టచ్ ప్యానెల్లాగా కనబడుతున్నా అవి టచ్ ప్యానెల్స్ అయితే కాదు, ఇవి మ్యాక్సిమం బటన్సే ఉన్నాయి. అండ్ 2 రోలర్స్ అయితే ఇచ్చారు, లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి. ఆబ్వియస్లీ దీనికి అడాస్ కూడా ఉంది కాబట్టి దాని యొక్క ఫంక్షన్స్ అయితే మనకి ఈ స్టీరింగ్ మీద అయితే మౌంట్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఏవైతే ఈ లివర్స్ ఇచ్చారో, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే వైపర్స్కి వాటికి కావాలో హెడ్లైట్కి ఆటో ఫంక్షన్ పెట్టుకోవడానికి వాటికి ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనము విండ్షీల్డ్ వాషర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవన్నిటికి వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నీకు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి 2 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దాని ఫంక్షన్స్ ఏంటి అంటే దీని త్రూ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మార్చుకోవచ్చు. నేను ప్రెస్ చేసినప్పుడు అక్కడ యావరేజ్ ఎంత ఇస్తుంది, ప్రస్తుతం అయితే నాకు 11.9 లీటర్స్ అనేది చూపిస్తుంది. అట్లా నీకు ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుస్తుంటాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క రేంజ్ అవన్నీ అక్కడ కనబడుతుంటాయి. అండ్ ఈ యొక్క స్టీరింగ్ని చాలా కంఫర్టబుల్గా టెలిస్కోపిక్ అండ్ యాంగిల్ వైజ్ మనం మార్చుకోవచ్చు. అది ఎలక్ట్రానికల్గా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అయితే బటన్ ఉంది అండ్ ఆ బటన్ త్రూ మనము దీన్ని పైకి కిందకి మన సైడ్ అండ్ అవతల వైపు కూడా ఈజీగా మార్చుకోవచ్చు. అండ్ ఇంకొక మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. బేసిక్గా నాకు తగ్గట్టు నేను పెట్టుకుని నేను ఎక్కినప్పుడల్లా స్టీరింగ్ ఆటోమేటిక్గా ఆ ఒక పొజిషన్కి సెట్ అయితే అవుతుంది. కింద ఒకవేళ డ్రైవింగ్ పొజిషన్ అప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద టైం మన కాల్ యాక్షన్లో ఉంటాయి కాబట్టి దీని యొక్క ఫ్లోర్ బోర్డ్ కూడా కంప్లీట్ రగడ్ రబ్బర్తో అయితే ఉంది. కాబట్టి ఎటువంటి గ్రిప్ వైజ్ టెన్షన్స్ ఏమైనా ఉన్నా అలాంటివి ఏమి ఉండవు. అండ్ దీని యొక్క ఫుట్ రెస్ట్ మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ షూ అయితే కూర్చుంటుంది దాని మీద. అండ్ ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి బ్రేక్ లివర్ అండ్ రైట్ సైడ్ అయితే యాక్సిలరేటర్ అయితే కనబడుతుంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ మెయిన్గా చెప్తా, ఇది కంప్లీట్గా బ్లాక్ ఇంటీరియర్స్ అయితే ఉంది కాబట్టి మోస్ట్లీ మనకైతే మరకలు అయితే కనబడవు. నాకు ఈ వెహికల్లో పర్సనల్గా బాగా నచ్చింది ఏం తెలుసా, దీని యొక్క
డాష్ బోర్డ్ ఈ రైట్ కార్నర్ నుంచి ఆ లెఫ్ట్ కార్నర్ వరకు నీకు మొత్తం డాష్ బోర్డ్ అంతా మనకి ఈ యొక్క స్టోరేజ్ అయితే ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఇక్కడ స్టార్ట్ చేస్తే డాష్ బోర్డ్ మొత్తం ఫ్లో అవ్వకుంటూ అక్కడ వరకే తెలింది. అండ్ కంప్లీట్గా మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అండ్ డబల్ స్టిచ్చింగ్ అయితే ఉంది. ఇక్కడ ఈ యొక్క ఏదైతే హెచ్ బ్యాక్ సిస్టమ్ ఉందో అక్కడ మాత్రం మనకి లైట్గా దీని యొక్క హార్డ్ ప్లాస్టిక్ దానిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఇది ప్రీమియం క్వాలిటీలో హార్డ్ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టోరేజ్ ఏరియాస్ అయితే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కంప్లీట్ డాష్ బోర్డ్ అంతా మనకి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఏదైతే ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ ఉందో ఈ ఫ్లోటింగ్ ఐలాండ్ కాదు, ఇది నార్మల్ డాష్ బోర్డే. ఇక్కడ ఈజీ యాక్సెస్ ఆఫ్ మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు చూస్తేనైతే ఇంత పెద్ద వాటర్ బాటిల్ ఉంది కదా, నీట్గా ఇక్కడ లోపల డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా దీని యొక్క రగడ్నెస్ చూపించడానికి ఈ యొక్క ఎక్స్పోజ్డ్ స్క్రూస్ అయితే మనకి డోర్ మీద కనబడుతున్నాయి. అండ్ దీన్ని డోర్ చూసుకుని కూడా నీకు పైన సాఫ్ట్ టచ్, మధ్యలో మళ్ళీ రగడ్ ఫీలింగ్ కోసము నీకు ఒక టెక్స్చర్డ్ ప్లాస్టిక్ అనేది వాడారు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఆర్మ్ రెస్ట్ చేసుకోవడం కూడా మంచి సాఫ్ట్ టచ్ మెటీరియల్. హ్యాండిల్ గ్రూప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా మనకి రైట్ సైడ్ చూసుకుంటే మెమరీ ఫంక్షన్స్ అండ్ బయట ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్. అండ్ మనకి ఈ యొక్క డోర్ అండ్ చైల్డ్ లాక్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. డోర్ లాక్ అండ్ అన్లాక్, 2 ట్వీటర్స్ అండ్ మెయిన్ స్పీకర్, కంప్లీట్ 12 స్పీకర్స్ అయితే ఈ కార్లో వేయడం జరిగింది. స్టోరేజ్ ఏరియా మాత్రం యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఏరియాతో ఉంది మనకి. ఇక్కడ వాటర్ బాటిల్ అయితే డైరెక్ట్గా 1 లీటర్ బాటిల్ పడుకోబెట్టి అక్కడ పెట్టేయచ్చు, అంత ప్లేస్ ఉంది. అండ్ ఏ ఒక్క మెటీరియల్ టచ్ చేసినా నీకు అరే ఇది డ్యామేజ్ అయిద్దే అని ఒక ఫీలింగ్ అయితే నీకు రాదు. ఎందుకంటే ప్లాస్టిక్ ఇచ్చినా అండ్ వీళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ ఇచ్చినా రెండుకి రెండు టచ్ అండ్ ఫీల్ కొంచెం రఫ్గా అయితే ఉన్నాయి. డ్రైవింగ్ ఈజీ చేయడానికి ఇక్కడైతే హెడ్సెట్ డిస్ప్లే కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక ఆమ్రేష్ కూడా చాలా హ్యూజ్. అండ్ దాని కింద మనకి ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు, మినీ ఫ్రిడ్జ్. అక్కడ చూసుకున్న నీకు 2 లెవెల్స్ ఆఫ్ కూలింగ్ అయితే కనబడుతుంది. అండ్ లోపల అంబియంట్ లైటింగ్ కూడా వేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్. అండ్ ఈ యొక్క క్యాప్ తీసినా కూడా అక్కడ కూడా నీకు స్టోరేజ్ ఏరియా అయితే మంచిగా ఇచ్చారు. ఆబ్వియస్లీ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎవరికి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ టెంపరేచర్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ఇక్కడ డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ ఫ్రంట్ అండ్ డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ రేర్ కూడా ఉంది. అండ్ మెయిన్గా చాలా ఈజీ అయింది డ్రైవింగ్ అంటే దీని యొక్క గేర్ లివర్ చాలా ఈజీగా మనం దీని యొక్క గేర్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటేనైతే ఇక్కడ వెనక బటన్ ఉంది, అది ప్రెస్ చేసి ఇట్లా మనం డ్రైవ్కి, న్యూట్రల్కి, రివర్స్కి, లేదు నువ్వు స్పోర్ట్ వేయాలనుకున్నావు ఇంకో జస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్కి పుష్ చేసి ప్లస్ అంటే గేర్స్ పెరగడం, మైనస్ అంటే ఇది, అది కూడా మనం జస్ట్ ఇట్లా విత్ హ్యాండ్ ఆఫ్ బటన్. పార్కింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఇట్లా పీ నొక్కితే వెహికల్ అయితే పార్కింగ్కి వెళ్ళిపోయింది. దాని యొక్క స్టార్ట్ అండ్ స్టాప్ కూడా చాలా యాక్సెసిబుల్గా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. కింద వచ్చేసి మనకి ఛార్జింగ్ కోసము ఒక సి టైప్, ఒక USB-A అండ్ మనకి ఆబ్వియస్లీ 12 వోల్ట్ సాకెట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ డాష్ బోర్డ్లో కూడా మనకి ఇంకొక సి టైప్ అయితే ఇచ్చారు. అండ్ చిన్న గ్లో బాక్స్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనకి కంప్లీట్గా స్టీరింగ్ యొక్క మౌంటింగ్ అండ్ దీని యొక్క AC యూనిట్స్ మాత్రం అద్భుతంగా మన ఫేస్కి వస్తున్నట్టు చాలా నీట్గా అయితే దీని అసెంబ్లీ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఏవైతే సన్ షైడర్స్ ఉన్నాయో దానికి కూడా మనకి ఒక లైటింగ్ అయితే ఇచ్చారు, మన అందమైన ఫేస్ చూసుకుంటున్నప్పుడు లైట్ మీద పడడానికి. అండ్ పైన కూడా టచ్ అండ్ ఫీల్ చాలా ప్రీమియం ఉంది. అండ్ స్పీకర్స్ అయితే పైన ఇచ్చారు, మైక్రోఫోన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా నీకు ఏదైతే సన్ రూఫ్ కంట్రోల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ నీకు ఎమర్జెన్సీ కాల్కి కానీ వాటికి కానీ ఒక బటన్ ఉంది, అది నొక్కంగానే టపీ మన వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. మెయిన్గా బాగా అబ్జర్వ్ చేస్తే బయట ఎండ దొబ్బుతుంది, అయినా మాకు ఇక్కడ అంతగానం లోపలికి రావట్లే. యాక్చువల్గా ఈ యొక్క వెహికల్కి కంప్లీట్ టింటెడ్ అయితే కంపెనీ నుంచి వచ్చాయి, ఎటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేదు. అండ్ మెయిన్గా ఈ వెహికల్స్లో బాగా లాంగ్ రైడ్ చేస్తున్నాం కాబట్టి ల్యాంబార్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వెహికల్కి ఈ డ్రైవర్కి అండ్ ప్యాసింజర్కి అయితే మనకి కంప్లీట్గా ఎలక్ట్రానికల్లీ కంట్రోల్ సీట్స్ విత్ లంబర్ సపోర్ట్ అయితే ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి, కాకపోతే సీట్ మసాజింగ్ ఆప్షన్ అయితే ఈ వెహికల్లో లేదు. ఎందుకంటే ఇది మోస్ట్ లగ్జరీ వెహికల్ ఏం కాదు, ప్యూర్ ఆఫ్ రోడర్ విత్ హై ఎండ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒకవేళ చూసుకున్నా కూడా ఇక్కడ కూడా మనకి లైట్గా వుడ్ ఫినిష్ ఇచ్చుకుంటూ చాలా బ్యూటిఫుల్గా అయితే వెహికల్ని క్రాఫ్ట్ చేశారు. సీట్ కంఫర్ట్ మాత్రం చాలా హాయిగా ఉంది. ఎందుకంటే మెయిన్గా బేసిక్గా ఎలక్ట్రానిక్ సీట్సే కాబట్టి నా యొక్క థై సపోర్ట్ కానీ లెగ్ రూమ్ కానీ అండ్ ఇవన్నీ చూస్తేనైతే ప్యూర్గా నేను కూర్చున్నా కూడా పైన హెడ్ రూమ్ చూడండి ఎంత ఉందో. అండ్ ఇట్లా ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ రో అయితే మనం కవర్ చేస్తాం. ఒక్కసారి వెళ్ళి ఇంత డబ్బులు పెట్టినాక మ్యాక్సిమం షాఫర్ డ్రివెన్కి చూస్ చేసుకోవచ్చు వెహికల్, అది ఎలా అండ్ వెనక అసలు మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో కూడా బ్యాక్ సైడ్ వెళ్ళి చెక్ చేసుకో. 2 సీ పోర్ట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సీ పోర్ట్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. నీకు ఈ వెహికల్ ఎటువంటి హంప్ అయితే కనబడదు,
ఎందుకంటే దీని హైట్ ఎక్కువ కాబట్టి కింద అడ్జస్ట్ చేసినట్టున్నారన్నమాట ఆ షాట్లు అవన్నీ. కాకపోతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. అండ్ కళ్ళకి ఎంత హాయిగా కొడుతుందంటే అంత హాయిగా కొడుతుంది ప్లేస్ అంతా. చాలా బాగుంది. అండ్ ఒక్కసారి ఈ ప్లేస్ అయిపోయింది కాబట్టి ఈ వెహికల్‌లో కొంటున్నప్పుడు నీకు ఆప్షన్స్ ఇస్తారన్నమాట. థర్డ్ రో కూడా పెట్టుకుంటారా అని. మాక్సిమం ఆఫ్ ద ఓనర్స్ తీసుకోరు. ఎందుకంటే అది ప్రాక్టికల్‌గా వర్కౌట్ కాదని అందరికి తెలుసు. కాబట్టి దీని యొక్క బూట్ ఏరియా యాక్చువల్‌గా వేరే కార్స్‌తో కంపేర్ చేస్తే యాక్చువల్‌గా పెద్దదే. అండ్ ఈ సీట్స్ కూడా ఫోల్డ్ అయినాయనుకో ఆబ్వియస్లీ ఇక్కడ వరకు మనము దాని యొక్క బూట్ ఏరియాని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇటు అటు మనకి ఐసోఫిక్స్ సీట్స్ కూడా ఇయడం అయితే జరిగింది. సో మనమైతే దీని యొక్క బూట్ స్పేస్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం చెప్పనా, ఒకవేళ లగేజ్ బాగా పైకి ఉంది, నాకు అందుతలేదు, లేకపోతే ఇబ్బందిగా ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, దీని యొక్క హైట్ తగ్గియాలంటే ఏం చేయాలి, ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఎంత కిందకి వెళ్తుందా, ఇంకా పోతుంది, అది పోతుంది 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 పోతుంది. ఇట్లా దీని హైట్ తగ్గించుకోవచ్చు అని పెంచుకోవచ్చు. పెద్ద ఎఫర్ట్స్ ఏం లేవు. చాలా ఈజీగా ఇది పని అయిపోతుంది. ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు కాబట్టి. అండ్ ఇక్కడ నీకు ఈ యొక్క హ్యాంగింగ్స్ కోసం హుక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో చూసుకుంటేనైతే మనకి ఇక్కడ ఎప్పుడైనా టైర్ ఫ్లాట్ అయినా, గాలి తక్కువ ఉన్నా ఇక్కడ దానికి కావాల్సిన ఎయిర్ కంప్రెసర్ అయితే వేయడం జరిగింది. అండ్ ఒకవేళ డాగ్స్ కానీ ఏవైనా వెనుకున్నప్పుడు వాటికి కూడా ఎయిర్ కండిషనింగ్ కావాలి కాబట్టి దాని యొక్క సెటప్ కూడా ఇక్కడ వేయడం అయితే జరిగింది. అండ్ నీకు ఇక్కడ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా బాటిల్ హోల్డర్స్ అయితే కనబడతాయి. అండ్ ఈ ఫ్లోర్ చూడండి, ఆ ఒక్క ఏదైతే వీళ్ళు టెక్స్చర్ ఇచ్చారో, ఏదైతే మనకి మెటల్ షీట్ యొక్క టెక్స్చర్ ఏదైతే ఉందో, ఇదైతే హార్డ్ రబ్బర్ అని చెప్పుకోవచ్చు. అది క్రేజీ ప్లేసింగ్, అంటే ఏమైనా మెటీరియల్ పెట్టినా పాడే ఛాన్సే లేదు. మనకి అక్కడ కూడా కనబడుతుంది చూడండి సెకండ్ రోకి. ఎప్పుడైతే ఫ్లిప్ చేస్తామో మెటీరియల్ వేయడానికి, అప్పుడు ఈ యొక్క ఏరియాని కంప్లీట్గా మనమైతే యాక్సెస్ కిందకి తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క స్పేర్ ఎనుకుంది కాబట్టి నువ్వు ఇక్కడ చూసుకుంటేనైతే ఇది దీని యొక్క సీను. కింద ఈ సెటప్ అంతా ఉంటుంది. అండ్ దీని త్రూ మనం టైర్ చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ ఇక్కడైతే చాలా ఈజీగా ఇచ్చారు. అండ్ మెయిన్గా ఈ కార్లో ఇక్కడ సాకెట్ కూడా ఉంది. అంటే మిక్సీ, గ్రైండర్, ఇంట్లో ఏమైనా ఎలక్ట్రానిక్స్ కావాలంటే ట్రావెలింగ్లో అది ఇక్కడ నుంచి మనము ఈజీగా ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా నీకు స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ వెనక మనకి బ్లోవర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి బ్లోవర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నీకు చూస్తేనైతే కొన్ని హుక్స్ ఉంటాయి అన్నమాట. అవి దేనికి వాడతారంటే బేసిక్గా ఏమైనా మెటీరియల్ ఉండి దాన్ని కట్టడానికి మాత్రం ఈ యొక్క హుక్స్ అని వాడుకోవచ్చు మనము. అండ్ ఆబ్వియస్లీ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ వరకు అయితే స్పీకర్స్ని తీసుకురావడం జరిగింది. మెయిన్గా పెట్స్కి బాగా తగ్గట్టు ఇక్కడ మంచి ఏసీ సెటప్ ఇవన్నీ ఇవ్వడమే జరిగింది. సో ఇది మనం పెట్ ఫ్రెండ్లీ కూడా తీసుకోవచ్చు. అండ్ అది ఎంత గీకుదామని చూసినా ఏం కాదు ఫ్లోర్కి. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ పర్పసెస్ కోసము. సో ఈ యొక్క వెహికల్ వ్యూ కూడా ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అండ్ ఎంతో డెప్త్ ఆఫ్ వ్యూ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. సో ఇది దీని యొక్క బేసిక్గా ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ థర్డ్ రో. మనం దీని తర్వాత ఈ వెహికల్ దేనికైతే ఫేమస్, ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ మనము ఆ స్క్రీన్లో అయితే నెక్స్ట్ తెలుసుకుందాం. యాక్చువల్గా డిఫెండర్ బాగా ఫేమస్ దేనికి, ఆఫ్ రోడింగ్ కాబట్టి. ఆఫ్ రోడింగ్లో వీళ్ళు ఎన్నో టెరైన్స్ మోడ్స్ అయితే ఇస్తారు. ఒకసారి మనము టెరైన్ మోడ్స్ చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఇది బటన్ నొక్కంగానే ఇక్కడ ఈ డైల్ ఉంది కదా బ్లాక్ కలర్ది. సో దీన్ని మనం ఇట్లా నొక్కి తిప్పుతుంటే నీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి కంఫర్ట్, దాని తర్వాత గ్రావెల్, స్నో, దాని తర్వాత మడ్ రట్స్, దాని తర్వాత శాండ్, దాని తర్వాత రాక్ క్రాల్, దాని తర్వాత వేడింగ్, దాని తర్వాత మనకి కాన్ఫిగరబుల్. సో మనకి ఆటో టెరైన్ రెస్పాన్స్ ఒకవేళ నొక్కామనుకో అదే మన కెమెరాస్ అవి యూజ్ చేసుకొని మన ముందున్న అబ్స్టకిల్స్ దానికి తగ్గట్టు దీని యొక్క మూమెంట్ అనేది మార్చుకుంటూ ఉంటుంది. సో ఇది ప్యూర్ ఆఫ్ రోడర్ కాబట్టి ఈ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అట్లాగే వీళ్ళు కంఫర్ట్కి కూడా మనకి దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్, అవి కూడా హీటింగ్ అయితే అండ్ కూలింగ్ కూడా అయితే. ప్రస్తుతం మీకు ఇక్కడ డైల్స్ కనబడుతున్నాయి కదా. సో ఇది నాకు, అదే అన్నకి. మనం ఒకసారి దాన్ని ఇట్లా నొక్కితే ఇక్కడ మీకు కూలింగ్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి. 3 లెవెల్ కూలింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే హీటింగ్ ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి హీటింగ్ అండ్ కూలింగ్ ఆప్షన్ అయితే మనకి ఈ వెహికల్‌లో చాలా క్లియర్‌గా కనబడుతుంది. సో బేసిక్‌గా ఇక్కడ వేడి సెన్సింగ్ ఏంటంటే మనకి సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా. ఈ 2 సైడ్ మిర్రర్స్‌కి మనకి సోనార్ సెన్సర్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వాటర్ లెవెల్ కింద నుంచి వస్తూ ఉంటుందో ఆ సోనార్ సెన్సర్స్ వేవ్స్ పంపించి ఆ వేవ్స్ తగ్గట్టు మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా చూపిస్తూ ఉంటుంది. దీనికి 900 mm వరకు ఎటువంటి డిఫికల్టీ లేకుండా వాటర్ నుంచి అయితే ఈ వెహికల్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో బేసిక్‌గా
మనకి ఇక్కడ మీకు ఏదైతే డిజిటల్ కాక్పిట్ కనబడుతుందో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, దాంట్లో బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. యాక్చువల్‌గా నేనే చెప్దాం అనుకున్నా కానీ, నాకంటే చాలా బెటర్‌గా ఓనర్‌తో ఒకసారి చెప్పిద్దామని అన్ననైతే ఇప్పుడు చెప్పమంటున్నాను. వన్ బై వన్ స్టార్ట్ చేస్తాడు. ఒకసారి వినండి. ఇది యాక్చువల్గా వచ్చేసి డిజిటల్ కాక్పిట్. దీనిలో డిస్ప్లే లేఅవుట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 2 డయల్ ఉంది ఇప్పుడు ఇది. దీన్ని మనం మళ్ళీ కావాలంటే డిస్ప్లే లేఅవుట్లోకి వెళ్ళి ఇట్లా ఆప్షన్ 1 డయల్ కూడా చేయొచ్చు. కైండ్ ఆఫ్ దిస్. దీంట్లో కూడా వన్ డయల్ కూడా చేయొచ్చు. దీంట్లో కూడా మనము ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ట్రిప్ సమ్మరీ లెఫ్ట్ ఇన్ఫో ప్యానల్ అంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. రైట్ మళ్ళీ రైట్ ఇన్ఫో ప్యానల్ అంటే ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా రైట్ సైడ్ తీసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో మోడ్స్ ఉన్నాయి. మళ్ళీ డిస్ప్లే ట్రిప్ సెలెక్షన్ కావాలంటే ట్రిప్ ఏ బి ఆటో ఎనీథింగ్. సో మళ్ళీ దీంట్లో 1 డయల్ ఇది మ్యాప్. మీకు ఫుల్ మ్యాప్ కావాలంటే ఫుల్ మ్యాప్ ఉంటుంది కాక్పిట్. సో ఇది డిపెండ్ ఆన్ ద నైట్ మోడ్ అంటే నైట్ ఇట్ సెన్సెస్ అనమాట ఆటోమేటిక్. నైట్ అయితే నైట్, ఇప్పుడు డే అయితే డే మోడ్. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం కాబట్టి సెల్లర్లో నైట్లో ఇది మీడియా. యూ కెన్ కంట్రోల్ ఆల్ యువర్ మీడియా, బ్లూటూత్ ఆర్ రేడియో అండ్ ఆల్, HDMI అండ్ వచ్చేసి డ్రైవర్ అసిస్టెన్స్ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ ఉన్నాయి. నార్మల్ స్పీడ్ లిమిటర్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట. యూ కెన్ సెట్ మనం ఏమైనా మోడ్ యాక్టివేట్ చేస్తే దీని మీద ఇట్ పాపప్స్ ఇయర్ అన్న. మనం దీనికి యాక్చువల్గా బ్రైట్నెస్ కూడా పెంచి తగ్గించచ్చు కదా ఒకసారి. యా యూ కెన్ ఇంక్రీజ్ ద బ్రైట్నెస్ ఆఫ్ యువర్ కాక్పిట్. యూ కెన్ అడ్జస్ట్ ద బ్రైట్నెస్ లైక్ దిస్. సో బేసిక్‌గా మనకి ఈ వెహికల్‌లో 360 డిగ్రీ కెమెరా ఎంత క్రేజీ ఉందంటే, వేరే ఎంజీవి లాంటి వెహికల్స్‌లో ఏందంటే నీకు బేసిక్‌గా ఈ వెహికల్ ఒకటే పొజిషన్‌లో ఉండి నార్మల్‌గా తిరుగుతుంటది. దీంట్లో గ్రాఫిక్స్‌లో మాత్రం మనకి లైట్స్ ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడము, పక్కన టైర్స్ మూవ్ అవుతున్నట్టు అన్నీ చూపిస్తుంది. దీంట్లో మనకి 2D కూడా ఉంటదన్నమాట. అండ్ ఈ 2Dలో మనకి ఇట్లా మంచిగా ఎంత చక్కగా మనము ఇట్లా ఆన్ ద వేనే ఇట్లా తిప్పుకుంటా పోవచ్చు. అంత పర్ఫెక్ట్‌గా అయితే మనకి ఇది కనబడతా ఉంటది. జస్ట్ అసలు చూడండి ఏ రేంజ్ గ్రాఫిక్స్, శాన్ ఆండ్రియాస్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ మనకి ఈ రోజైతే అవైలబుల్ ఉంది. అండ్ డిఫెండర్‌లో మాత్రం వీళ్ళు చాలా పీక్స్‌కి వెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకైతే మనము దీని యొక్క పర్ఫార్మెన్స్ గానీ, దాని యొక్క ప్రెజెన్స్ గానీ, దాని యొక్క సస్పెన్షన్స్ గానీ అంతా ఆఫ్ రోడింగ్‌లో చూసాం కదా. బేసిక్‌గా మాక్సిమం ఆఫ్ ద ఓనర్స్ ఆబ్వియస్లీ సక్సెస్‌ఫుల్ పీపులే ఉంటారు ఈ వెహికల్స్ కొనేవాళ్ళు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు సిటీలోనే రైడ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్‌గా ఇంత హ్యూజ్ 2.5 టన్ ఉన్న వెహికల్, అది కూడా 3000 సీసీ ఉంది కాబట్టి, అండ్ ప్యూర్లీ ఆఫ్ రోడర్ కాబట్టి రోడ్డు మీద అంటే బేసిక్‌గా మన లేన్స్‌లో ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది అండ్ స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ ఏందో ఒకసారి చూద్దాము. దీన్ని మనము జస్ట్ ఇక్కడ వెనక ఒక బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి ఇట్లా అంటే మనకి డీకే అయితే వచ్చేసింది. వన్ హ్యాండ్‌తో అయితే మనం ఈజీగా దీన్ని స్టీరింగ్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ హెడ్స్ అప్ డిస్ప్లే మాత్రం పర్ఫెక్ట్‌గా అయితే కనబడుతుందన్నమాట అక్కడ. ఇక్కడ చూడండి ప్రాడో కూల్. రైట్ సైడ్ వచ్చేసి మళ్ళీ GLE 300D కూల్. సో మనకి బేసిక్ ఇక్కడ నేనేం చూస్తున్నా అంటే ఈ వెహికల్‌కి కంప్లీట్‌గా ఎయిర్ సస్పెన్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ముందు ఒక మంచి స్పీడ్ బ్రేకర్ వచ్చింది. మనం ఏం బ్రేక్ ఏస్తలేము. బేర్ మినిమమ్ టచ్ అంటే తెలిసి తెలియనట్టు వెళ్ళిపోతుంది వెహికల్ మాత్రం. ఆబ్వియస్లీ అసలు చాలా బ్యూటిఫుల్‌గా అయితే వెళ్తుంది వెహికల్. వెహికల్ యొక్క సైజ్ ఒక్కసారి అలవాటైతేనైతే మనం ఈజీగా తిరగొచ్చు. సో వెహికల్‌లో పోతున్న మాత్రం ఒకటైతే ఖచ్చితంగా మన మైండ్‌లో పడతా ఉంటది. ఇంత హ్యూజ్ వెహికల్ నడుపుతున్నామనే ఒక ప్రెజెన్స్. అండ్ చాలా మటుకు ఈ వెహికల్ వస్తుంటే చాలామంది చూస్తుంటారు. అండ్ ఆటోమేటిక్‌గా వెహికల్స్ కూడా సైజ్ తీసేస్తారు. అంత హ్యూజ్‌గా ఉంటుంది బండి. సో రెగ్యులర్ వెహికల్స్ నడిపి ఈ వెహికల్ నడపడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే దీని యొక్క డైమెన్షన్స్ మారిపోతాయి కాబట్టి. అండ్ ఏదైతే మనం సీట్ పొజిషన్ హైట్‌లో కూర్చున్నామో అది మాత్రం ప్రాపర్ కమాండింగ్ ఉంది. అండ్ ఈ టెక్నాలజీని పట్టుకొని మాత్రం మనం ఈజీగా ఎటువంటి ఏరియా నుంచైనా బయటపడొచ్చు. ఎటువంటి సిట్యుయేషన్ నుంచైనా ఈజీగా బయటికి రావచ్చు. సింగిల్ హ్యాండ్ స్టీరింగ్‌తో అయితే మనకి వెహికల్ చాలా బ్యూటిఫుల్‌గా కంట్రోల్‌కి అయితే వచ్చేస్తుంది. ఓహ్! జస్ట్ చూడండి ఒకసారి ఆ డెప్త్ ఎంత ఉందో రోడ్‌ది. ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో వెహికల్ మాత్రం. సో ఇంత బ్యూటిఫుల్‌గా వెహికల్‌ని మనం ఎవ్రీడే కూడా వాడొచ్చు. అండ్ ఓనర్ అన్న కూడా అదే అంటున్నాడు. ఎవ్రీడే వాడతాడంట వెహికల్‌ని. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ అప్పుడప్పుడు దిగడం అట్లాంటిది ఏం లేదు. ఎవ్రీ సింగిల్ డే. అంటే ఈ వెహికల్ అలవాటు అయిపోయిన తర్వాత వేరే వెహికల్స్ తీయాలనిపియట్లే అంట. అన్న రివ్యూ అన్న చెప్పడం దాంతో నేను కూడా అదే అనిపించింది. ఎందుకబ్బా అనుకున్నా కానీ నడిపితే అర్థమైంది ఎందుకా అని. కానీ ఈ వెహికల్స్‌ని మనం నార్మల్ వెహికల్స్ ఫార్చునర్ నడిపినట్టు ఇష్టం వచ్చినట్టు నడిపితే దీనికేం కాదు. ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మన తప్పు లేకపోయినా అవతల వాళ్ళ తప్పులు గట్టిగా అయితే ఉంటాయి కాబట్టి
కేర్ఫుల్గా పోవాలి. అండ్ చాలా క్రేజీ సస్పెన్షన్ అవుతుంది వెహికల్కి. అండ్ ఆబ్వియస్లీ ఇంత హ్యూజ్ ఎమంగస్ ఇంజన్ ఉండడం వల్ల మనకు పెద్ద ఎఫర్ట్లెస్ డ్రైవింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో ప్రస్తుతం అయితే మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. అంటే మోస్ట్లీ ఇక్కడంతా నీకు ఐదర్ పైకి ఎక్కడం దిగడమే, స్ట్రైట్కి పోవడం చాలా తక్కువ. అండ్ ఇలాంటి వెహికల్స్తో మనకి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఒక ఆటోమేటిక్ కాబట్టి మనకు పెద్ద ఫరక్ ఏం పడదు, ఈజీగా డ్రైవ్ చేసేసుకోవచ్చు వెహికల్ని. అండ్ యాక్చువల్గా ఇంత మెల్ల నడుపుతున్నందుకు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్ కంట్రోల్ అని తెలుస్తుంది, అసలు వెహికల్ ఎట్లుంది ఏంటి, దాని సస్పెన్షన్స్ ఎట్లున్నాయని. అదే బాగా స్పీడ్ కొట్టుకుంటూ పోయామనుకో బేసిక్గా మనకి ఎటువంటి అబ్జర్వేషన్ అయితే జరగదు. అండ్ ఈ వెహికల్స్ని యాక్చువల్లీ ఈ వెహికల్ కసోలు పోయి మొన్ననే వచ్చింది. అండ్ అన్న చెప్పడం అయితే అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అంటే వెహికల్ తోటి. సో నెక్స్ట్ డే ఎక్కడికి పోతారంట అంటే డైరెక్ట్ లే అని చెప్తున్నాడు. ఆబ్వియస్లీ మరి బండి ఉంటే ఆ మాత్రం ప్లాన్ చేయాలి. సో ఫ్యూచర్లో ఎవరైనా మంచిగా సక్సెస్ఫుల్ అయ్యి ఈ బండి నడపాలి అనుకుంటే మన రివ్యూ కానీ మీకు కానీ మంచిగా అనిపిస్తేనైతే నెక్స్ట్ ఏ కార్ కావాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంత రివ్యూ చేశాక ఆఫ్ రోడ్ చేయడం అయితే చాలా నార్మల్ కదా, చేయాల్సిందే. ప్రస్తుతం మనం ఉన్న టెరైన్ అయితే చాలా ఇంక్లినేషన్ ఉంది, రాళ్ళు రప్పలు మట్టి కంప్లీట్గా ఉన్నాయి. ఇది ఒక ఎయిర్మాటిక్ సస్పెన్షన్ తోటి 4x4 యాక్టివేట్ చేసుకుంటూ క్రేజీ ఫక్లో అయితే వెళ్ళిపోతుంది వెహికల్ పైకి. చూడండి ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్తుందో, ఎటువంటి ఇంజిన్ హై నాయిస్ లేకుండా చాలా ఈజీగా అయితే హాయిగా వితౌట్ ఎనీ స్ట్రగుల్ అయితే వెహికల్ వెళ్ళిపోతూ ఉంది పైకి. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ యాక్చువల్గా దీనికి చాలా పెద్ద అడ్వాంటేజ్. వెహికల్ మాత్రం మంచి బాక్స్ లాగా అయితే కనబడుతుంది. అండ్ ఈ యొక్క ఏదైతే సీనరీ ఉందో దానికైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది వెహికల్. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది, అండ్ ఈ యొక్క బండి అసలు దీని యొక్క లుక్స్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ కార్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీలైతే నోటిఫికేషన్ బటన్ కూడా కొట్టేయండి, బెల్ ఐకాన్. రైట్, మరి మళ్ళీ కలుద్దాం.